రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 9న చిత్తూరు జిల్లాలోని పలమనేరులో పర్యటించిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అటవీ మరియు పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమావేశమై చర్చించారు. 9వ తేదీ ఆదివారం డిప్యూటీ సీఎం తిరుపతి నుంచి పలమనేరుకు చేరుకున్న అనంతరం షెడ్యూల్ మేరకు చేపట్టనున్న కార్యక్రమాల వివరాలను అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు ముసలిమడుగు సమీపంలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న అనంతరం డిప్యూటీ సీఎంకు గజమాలతో స్వాగతం ఏర్పాట్లు ఉంటాయని ఎఫ్ఆర్ఓ నారాయణ వివరించారు. అనంతరం శిలాఫలకం ప్రారంభోత్సవం, ఎలిఫెంట్ ఎన్క్లోజర్స్ ఏనుగుల విన్యాసాలు వీక్షించిన తర్వాత మావటీలు సిబ్బందితో చర్చిస్తారు. అక్కడి నుంచి ఎలిఫెంట్ క్రాల్ సందర్శన, అకార్మియా ప్లాంట్లో చెట్లు నాటడం జరుగుతోందని తెలిపారు. తదనంతరం రైతులతో రచ్చబండ కార్యక్రమం, చివరిగా అన్ని శాఖల అధికారులతో సమీక్ష చేయనున్నారని ఎమ్మెల్యేకు వివరించారు. నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని అధికారులు విజయవంతం చేయాలని ఆయన సూచించారు. ఇలా ఉండగా నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలు, పెండింగ్ పనులకు సంబంధించి ఏదేని సమాచారం ఉంటే అధికారులు తెలియజేస్తే డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్తామని ఆయన వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ, జిల్లా మరియు నియోజకవర్గ అధికారులు పాల్గొన్నారు. షెడ్ చేసేది కదా సార్, మనం ఇప్పుడు అన్ని క్రియేట్ చేస్తున్నాం సార్, గ్రీన్ రూమ్ అన్ని క్రియేట్ చేస్తున్నాం. టెంపరీగా చేస్తున్నాం సార్. వచ్చేది ఎన్ని గంటలకు? 10 అంటే అని అనుకున్నాం సార్. లేబర్ లంచ్ తర్వాత ఉండదు బిఫోర్ లంచ్ ముగించేస్తారు. తిరుపతిలో ఎన్ని గంటలకు పెట్టుకున్నారు? అది ముందు రోజు సార్. సేమ్ లేదా? లేదు, సేమ్ డేట్. ముందు రోజు వస్తాడు, మళ్ళీ ఇంటికి మళ్ళీ వస్తాడు. లేదంటే చేసుకోండి, ఇబ్బంది లేదు. మన యాక్చువల్ ట్యాక్స్